హలో అండి. ఈరోజు మన రాయలసీమ స్టైల్‌లో రాగి సంగటి, ఇంకా అలసందలు, ఉప్పు చేప కారం చేస్తున్నాను. ఉప్పు చేప, అలసందల కారం అనమాట. నా స్టైల్‌లో ఇది నా రెసిపీ అని చెప్తాను నేను. ఎందుకంటే ఈ స్టైల్‌లో ఎవరు చేయలే, నేనే చేశాననమాట. మా ఇంట్లో అయితే ఎవ్వరికీ తెలీదు. నేను చేసేటన్ని వెరైటీగా ఉంటాయనమాట. కానీ సూపర్ టేస్ట్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఇక్కడ రాగి సంగటికైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాము. నాకు మా డాడీకే కాబట్టి సరిపడా రైస్ అయితే వేసి, హాట్ వాటర్ వేసి, సరిపడా ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఇదైతే బాగా మెత్తగా ఉడికించుకోండి. రాగి సంగటికి ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాస్ వాటర్ అయితే వేయాలి. ఇక్కడ ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నాను. ఉప్పు వేయకన్నా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి. తర్వాత అలసందలు కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, పచ్చి కారానికి కావాల్సినవి పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆనియన్ అనమాట. అన్నీ అయితే నీట్గా ఇలా క్లీన్ చేసుకొని మిక్సీ అయితే దంచుకున్నట్టు, అంటే ఒక్క ముక్కగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టకూడదు, అస్సలు బాగుండదు. ఒక్క ముక్కగా పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, రైస్ కూడా ఉడికిపోయింది. ఇందులో రాగి పిండి వేసి ఇంకా సిమ్లో పెట్టేద్దాం కొద్దిసేపు పక్కన. అంత లోపల మనమైతే అలసందల కారం అయితే చేసుకున్నాము. ఉప్పు చేప, నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి, తర్వాత కరివేపాకు, ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదేనండి ఈ కర్రీకి టేస్ట్, మామూలుగా ఉండదన్నమాట. తర్వాత ఉప్పు చేప వేసుకొని బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైస్ అంతా చేపకైతే పట్టాలి. తర్వాత ఉడికించిన అలసందలు కూడా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకైతే ఉప్పు చేప అలసందల కారం అయితే రెడీ అయిపోతుంది. సంగట్లెగ్ కానీ, సైడ్ డిష్గా కానీ, రైస్ లెగ్ కానీ, రోటీస్లో కానీ సూపర్ ఉంటుంది అనమాట. ఇక్కడ రాగి సంగటి కూడా ఉడికిపోయింది. అంతా అయితే ఇలా కలుపుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. రాగి పిండి అంతా పట్టాలన్నమాట మనకి రైస్కి. రైస్ కూడా మనకి రాగి సంగటి కూడా అయిపోయింది. చూసారా ఎలా చేశానో ముద్ద. పైన కర్రీ వేసుకొని, కర్రీ కాదు ఇది కారం, అలసందలు, ఉప్పు చేప అలసందల కారం నా స్టైల్లో సూపర్ వచ్చింది. ఇక్కడ చూడండి, మజ్జిగ చేసుకుంటున్నా, పెరుగు, ఇంకా నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, ఇంకా జీలకర్ర పొడి ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది. జీలకర్ర పొడి లేదు కాబట్టి నేను ఓన్లీ ఉప్పు, నిమ్మరసం వేసి ఇక్కడైతే మజ్జిగ చేసుకున్నాను. చూసేయండి నా ప్లేటింగ్ ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అంతే టేస్టీగా, స్పైసీగా ఉంటుంది అనమాట. ఎలా ఉంది, నచ్చిందా నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.